సో మీ మీద చేసిన దుష్ప్రచారాలని ప్రజలు ఎవరు నమ్మలేదని దీన్ని బట్టి మనకు అర్థం చేసుకోవాలి. అన్ని అబద్ధాలే కదన్నా. నేను ఎలక్షన్ కమిషన్కు నేను పిటిషన్ ఇచ్చిన, ఇంకో నా మీద ఈ ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఏ కేసులలో నేను ముద్దాయినైనా, వాళ్ళు చేస్తున్న ఈ 2 కేసులలో నేను ముద్దాయినైనా, కన్ఫ్యూజన్ స్టేట్మెంట్లో కనీసం నా పేరు వచ్చినా, నేను ఈ ఎలక్షన్ పోటీ నుంచి నేను తప్పుకుంటా, వాళ్ళు రెడీనా అని చెప్పేసి దానికి సమాధానం ఉండదు. ఇంకోటి మాట్లాడతా, ఇంకో రకరకాల వాళ్ళు మాట్లాడటానికి కారణం ఏంటంటే, నేను ఒక ప్రగతిశీల ఐడియాలజీ నుంచి వచ్చిన, ఒక శాస్త్రీయమైన స్పష్టమైన అవగాహన సమాజం పట్ల, ప్రజల పట్ల, ప్రజా సమస్యల పట్ల, సమస్యల పరిష్కారం పట్ల ఒక స్పష్టమైన, ఒక శాస్త్రీయమైన దృక్కోణం దృష్టి ఉంటుంది. ఈ ఈ ఈ కోణాన్ని, ఈ స్పష్టమైన ఆలోచన విధానాన్ని ప్రజలు అర్థం చేసుకుంటే, ప్రజలు దీన్ని యాక్సెప్ట్ చేస్తే ఈయనను ఫేస్ చేయడం మనం కష్టమైంది. కాబట్టి ఇది ప్రజల్లోకి వెళ్ళకుండా, ఇది ప్రజల్లోకి పబ్లిసిటీ కాకుండా దుష్ప్రచారం అనేటువంటి దాన్ని ఒక ఆయుధంగా ఎంచుకుంటాను. నేను కరోనాలో సర్వీస్ ఇచ్చిన, ఇది విస్తృతంగా ప్రజలకు వెళ్తుంది, దీన్ని డ్యామేజ్ చేయాలి. కాబట్టి ఏం చేయాలి, అట్లా రకరకాల చేసుకుంటూ వచ్చేసాం. రౌడీజం అంటారు. ఒక్క రౌడీ షీట్ అని ఉండాలి కదా నా మీద. ఉండాలి. రౌడీజం చేసిన 2010 నుంచి 14 వరకు వాళ్ళదే గవర్నమెంట్. రౌడీ షీట్ అయితే ఓపెన్ చేయాలి కదా. ఓకే, ఇంకో పెద్ద అబద్ధం ఏంటంటే, ఆ ఎన్నికల్లో 2013-14 పీరియడ్లో ఆ బైక్ వేసుకొని మూసీ రోడ్లు అటు ఇటు తిరిగి నా మీద రిక్కి చేసిండని చెప్పి చెప్తారు. అప్పుడు ఆయన ఎమ్మెల్యే, ఆయనదే ప్రభుత్వం, మరి గుడిగూడాల పనులు తోమినా ఏం చేసింది. నేను యాజ్ అండ్ టుడే ఏ స్థాయిలో ఉన్నా, ఎట్లున్నా, నా పొలం కాడికి బైక్ మీదనే పోతా, నడుచుకుంటూ పోతాను బైక్ మీద. నేను పెరిగినటువంటి, నాకు గల్లీతో అనుబంధం ఉన్నటువంటి టౌన్ ఇది. నేను 24 hours ఈ టౌన్లో ఉంటాను. నేను దగ్గర అయితే నడుచుకుంటూ పోతాను, ఇంకా దగ్గర అయితే బైక్ మీద పోతాను. అవసరం టౌన్లో నేను సాధ్యమైనంత మేరకు వెహికల్, ఏదైనా అర్జెంట్ పోయేది ఉంటే తప్ప వెహికల్ యూజ్ చేయడానికి నేను ఇష్టపడను. 2 వీలర్ మీదనే మ్యాక్సిమం తిరుగుతుంటాను. కానీ 2012-13లో బైక్ వేసుకుని తిరిగిండు, ఇట్లా తిరిగిండు, అట్లా తిరిగిండు ఇప్పుడు మాట్లాడటం. 2014 ఎన్నికలు మాట్లాడాలి కదా. అప్పుడు ఏం చేసినాం అంటే, ఎంత వరకైనా దిగజారాలి, ఎంత దారుణాలైనా మాట్లాడాలి, ఎన్ని అబద్ధాలైనా మాట్లాడాలి. తను నాకు ఒక పెద్ద ఆయన చెప్పిండు, వాళ్ళకు ఒక శాపన ఉంది, నీకు తెలియదు, వాళ్ళకు ఒక శాపన ఉంది, వాళ్ళు నిజాలు మాట్లాడితే వాళ్ళు మనుషులుగా మనగడ కొనసాగించలేరు, వాళ్ళ జీవితం మొత్తం అబద్ధాలే, వాళ్ళ జీవితం మొత్తం అసత్యాలే. అబద్ధం అనేది మాట్లాడకుంటే వాళ్ళకి ఏదైనా తలుగుద్ది, వాళ్ళకి ఆ శాపం ఉంది. నిజం మాట్లాడితే ఆ శాపన వాళ్ళకి సక్సెస్ అయింది. వాళ్ళ అబద్ధాలు మాట్లాడుతుంది. ఈసారి అబద్ధాల మీద కూడా ఆ పాపం దాక్కుద్ది, పాపం మండుద్ది, భారీ మెజార్టీ వస్తుంది పో అన్నాడు. అదే సత్యమైంది. ఒక పెద్ద మనిషి. అయితే మీరు ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూ చెప్పారన్న, అంటే ఇప్పుడు ఎందుకంటే మీ కార్యకర్తలని కొట్టిరు కేసుల గురించి చెప్పారు కాబట్టి, బేటి ప్రాంతాలకు కూడా పంపించారు, ఇక్కడ ఉంటే కేసులు పాలవుతున్నారు, బతుకమ్మని కార్యకర్తలను పంపించారు అని కూడా అన్నారు. 250 మందిని ఆ ఊర్లలో ఉంటే ఘర్షణలు ఇవన్నీ అవుతున్నాయి, వద్దు, మీకు తల్లిదండ్రులు బాధపడి, నేను బాధపడి, ఇదంతా వద్దు, ఏదైనా పని చేసుకొని పోండి అని చెప్పేసి హైదరాబాద్ మిగతా ప్రాంతాల్లో పోయి పని చేసుకుంటాం. అట్లా పని చేసుకుంటూ ఉంటున్నటువంటి పరిస్థితి. ఇంకా గతంలో 2014-10 నుంచి 14 వరకు ఉద్యమ సందర్భంలో, 14 నుంచి 18 వరకు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సందర్భంలో రకరకాల జాయినింగ్స్లో వచ్చిన కొంత చిచ్చోర చేసేటువంటి వాళ్ళు, చిల్లర చేసేటువంటి వాళ్ళు ఉంటే నేనే దూరం పెట్టిన. నేనే దూరం పెట్టి, నా దగ్గరికి రావద్దు, మీ బతుకు మీరు బతకండి, ఈ యాక్టివిటీ కరెక్ట్ కాదని చెప్పేసి నేనే అవాయిడ్ చేసిన. వాళ్ళని పట్టుకొని ఎవరైతే చిచ్చోర చేస్తారో వాళ్ళని పట్టుకొని వాళ్ళతోని నా మీద ఎన్ని ఆరోపణలు చేపించడు. మళ్ళీ ఈయన ఇట్లా చేస్తాను. వాళ్ళు అట్లా చేసినందుకే కదా నేను పక్కకు పెట్టింది. మరి నువ్వెందుకు సంకనెత్తుకున్నావు అంటే, నా కాడికి వస్తున్నప్పుడే నువ్వు ఇట్లా చేయండి అని చెప్పేసి పంపించినావు అన్నట్టు.
మేము దాన్ని గెజ్ చేసినాం కాబట్టి గమనించినాం కాబట్టి నువ్వు అంత శుద్ధపూసవైతే ఈ తప్పుడు వాళ్ళని నువ్వు సంఖ్యలు ఎత్తుకొని తిరగొద్దు కదా. ఆయన కూడా ఎవరైనా దూరం పెట్టాలి ఇక. ఎవరైనా దూరం పెట్టాలి కదా. ఒక మనిషి ఈ కరెక్ట్ కాదు అని మేము పక్కన పెట్టినప్పుడు నిజంగా సమాజ శ్రేయస్సు, ప్రజల శ్రేయస్సు, సమాజం గొప్పగా ఉండాలని చెప్పేసి భావించేటోళ్ళు మోయద్దు కదా. ప్రధానమైన ఆరోపణ ఈరోజు గంజాయి దందా అనేటువంటి నారకడిపల్లి, నెకరెకల్లు ఈ హైవే మీద ఉన్నది. ఎవరు దానికి కారణం? నేనున్నప్పుడే గంజాయిని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం సీరియస్గా చేసాం. టౌన్లో సీసీ కెమెరాలు పెట్టినాం, చెరువుగట్టులో సీసీ కెమెరాలు పెట్టినాం, నారకడపల్లిలో సీసీ కెమెరాలు పెట్టినాం, కంట్రోల్ చేసినాం. ఈ రోజుకి గడిచిన 5 ఏళ్లలో తన చుట్టూ ఉండేటువంటి వాళ్ళే కదా గంజాయి వ్యాపారులు, తన చుట్టూ ఉండేటువంటి వాళ్ళే కదా ఇది గంజాయి తాగుతున్నటువంటి వాళ్ళు. ఇప్పటి టెస్టులు చేపిస్తే బయటపడుతుంది కదా. ఇప్పుడు ఆ వ్యాపారాలని మొత్తంగా మీరు అంటే ఇప్పుడు ఎట్లా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంటుంది అన్న. నేను వ్యక్తిగతంగా కక్షలకి ఏమైనా పోతారా ఏ వ్యక్తికి నాకు తెలిసి కానీ తెలియక కానీ హాని చేసేటువంటి పని వీరేషన్ చేయడు. నన్ను ఇన్ని బూతులు తిట్టి ఇన్ని రకాలుగా మాట్లాడి క్రిటిసైజ్ చేసి ఒక దశలో అరే ఎందుకు చేయాలి రాజకీయాలు, అవసరమా అనేటువంటి మానసిక ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి కూడా ఉంది. వాడిది నెత్తి కాదు కత్తి కాదు అనేటువంటి పద్ధతిలో నోటికి ఏమి వస్తే అది మాట్లాడుతుంది, అంతే. నోటికి ఏది దూస్తే అది పెడుతుంది. ఇప్పుడు మా ఊరుంది ఊటుకూరు. ఊటుకూరు సంబంధించినటువంటి వాళ్ళు ఏ కమ్యూనిటీలో ఏ కులం వాళ్ళు వాళ్ళ బిడ్డ పంచాదో భార్య పంచాదో జరిగింది అనుకో, ఏమంటారు వీరేశం బిల్లు చూసుకొని ఇట్లా ఇట్లా చేస్తున్నారు. అంటే ఆ ఊర్లో పుట్టడమే పాపమా, ఆ ఊర్లో పుట్టడమే నేరమా? అంటే ఎంత నీచమైనటువంటి స్థితికి, ఎంత నీచమైనటువంటి పరిస్థితికి దిగజారిపోయి మాట్లాడారంటే అంత. ఆ ఊరు చరిత్ర, ఆ ఊరిలో త్యాగాలు, ఆ ఊరిలో ఉండే ఉద్యమ చరిత్ర ఉన్న గ్రామం, చైతన్యం ఉంటది. చైతన్యంతో ప్రశ్నిస్తారు, క్వశ్చన్ చేస్తారు. దాన్ని నేను ఎట్లా బాధ్యుని? ప్రశ్నించడము, క్వశ్చన్ చేయడం బ్లడ్ లోనే ఉన్నది, అంతే. దానికి వేరేషం ఎట్లా బాధ్యులు అవుతారు? మనం ప్రొవోక్ చేసేదేం కాదుగా. అంత దారుణమైనటువంటి